నమస్కారం. సంస్కృత భాషాభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సంస్కృతంలో కొన్ని అంశాలు నేర్చుకుందాం. సహ కహ. ఈరోజు అంశం సహ కహ. సహ అంటే అతడు, కహ అంటే ఎవరు. అతడు ఎవరు లేదా అది ఏమిటి? పుంలింగం. సహ పుంలింగం, కహ కూడా పుంలింగం. ఎవరు అనేది వాట్ కానీ హూ కానీ వస్తుందండి. కహ అంటే పుంలింగం. సహ అతడు అంటే హీ. సహ బాలకః. సహ కహ. అతడెవరు? అక్కడ అబ్బాయి ఉన్నాడు. సహ బాలకః. అతడు బాలకుడు. సహ వృద్ధః. అతడు ముసలతను, వృద్ధుడు. సహ అశ్వః. అది అశ్వం. చెప్పే కదా సహ అతడు లేదా అది. అది అంటే ఇక్కడ పుంలింగం మాత్రమే. సహ అశ్వః అది గుర్రం. సహ శుకః అది పక్షి. శుకము అంటే పక్షి. పక్షి నుండి ఉద్భవించారు కాబట్టి వేదవ్యాసులు వారి యొక్క కుమారుణ్ణి శుక మహర్షి అని పిలుస్తారు. శుకుడు. నృపః అంటే రాజు. సహ నృపః. సహ కహ. అతడు ఎవరు అంటే సహ నృపః. అతడు రాజు. సహ అధ్యాపకః. అతడు అధ్యాపకుడు. సహ శ్రీకాంతః. అతడు ఎవరు అంటే అతడు శ్రీకాంత్. అలా పేర్లు చెప్పచ్చు. సహ కహ, సహ శ్రీకాంత్, సహ రామః, సహ కృష్ణః. సహ సూర్యః. అతడెవరు అంటే సహ అతడు సూర్యః సూర్యుడు. ఈ విధంగా. అలాగే సహ వృక్షః అది వృక్షము. సహ మయూరః. మయూరము అంటే నెమలి, అది నెమలి. సహ సింహః అది సింహము. ఇవన్నీ పుంలింగమేనండి. సహ అంటే పుంలింగం. సహ వానరః అది వానరము అంటే కోతి. సహ గజః అది ఏనుగు. సహ కహ అదేంటి లేదా అతడెవరు అంటే సహ కహ అదేంటి అని అడిగితే సహ గజః. అక్కడ ఏనుగు ఉంటే అది ఏనుగు. సహ గజః. సహ వానరః కోతి ఉంటే అది వానరము. సహ సింహః. సహ హరిణః. హరిణః అంటే జింక, అది జింక. సహ ఘటః అదేంటి అంటే ఘటము అంటే కుండ, అది కుండ. సహ మకరః. మకరము అంటే మొసలి, అది మొసలి. ఈ రకంగా మనం సహాతోటి పుంలింగ వస్తువులు కానీ, పుంలింగ జంతువులు కానీ, పుంలింగ పేర్లు కానీ ఏదన్నా సరే మనం అతడు అంటానికి. ఇక్కడ మీకు అతడు అంటే అర్థమై ఉంటుంది. కొంచెం దూరంగా ఉంటే అతడు అంటాం, అదే దగ్గరగా ఉంటే ఏమంటాం తెలుసుకుందాం. సో ఇప్పుడు అతడు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. వృక్షః, సహ మయూరః, సహ సింహః అంటే ఇవన్నీ మనకి కొంచెం దూరంగా ఉన్నాయి, కొంచెం దూరంగా ఉన్నాయి. అతడు, అది అలా చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా మనం ఎన్ని పేర్లైనా సరే సహ తోటి మనం ఈ వాక్య నిర్మాణం చేయొచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చు. సహ కహ, సహ రామః, సహ లక్ష్మణః, సహ దశరథః, సహ రఘుమహారాజः, సహ దశరథ మహారాజः, సహ దిలీపః, సహ కృష్ణః, సహ జంబుకః. జంబుకం అంటే నక్క. సహ మూషికః ఎలుక. అలా మనం ఎన్ని పదాలైనా సరే చెప్పచ్చు. అలాగే సహ అంటే అతడు, ఏషః అంటే ఇతడు, ఏషః. సహ అంటే కొంచెం దూరంగా ఉన్నారు, కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి సహ అన్నాము. మనకి పక్కనే దగ్గరగా ఉన్నారు, దగ్గరగా ఉంటే ఇతడు అంటాం. ఏషః అంటే ఇతడు, పుంలింగం. ఇది కూడా పుంలింగం. ఈ రెండు పుంలింగాలు. ఏషః కహ ఇతడు ఎవరు లేదా ఇది ఏంటి. ఏషః కహ. ఏషః వృక్షః ఇది వృక్షము, దగ్గరలో ఉన్నది, నియర్ బై. ఏషః మయూరః ఇది నెమలి. ఏషః సింహః. ఏషః వానరః. ఏషః గజః. ఏషః హరిణః. ఏషః ఘటః. ఏషః మకరః. అలాగే ఏషః సింహః. ఏషః వానరః.
ఏషః ఘటః, ఏషః బాలకః, ఏషః వృద్ధః అంటే ఇతడు వృద్ధుడు, ఇతడు బాలకుడు. ఈ రకంగా మనం ఏషః తోటి చెప్పచ్చు. వృత్తుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహ గాయకః, అతడు గాయకుడు అంటే సింగర్. కొంచెం దూరంగా ఉన్నాడు, అతడు ఎవరు అంటే అతడు సింగర్. లేదా దగ్గరగా ఉన్నాడు, ఏషః గాయకః, ఇతడు గాయకుడు, అతడు గాయకుడు. సహ గాయకః, అతడు గాయకుడు. ఏషః గాయకః, ఇతడు గాయకుడు. అలాగే కుంభకరః, కుంభము అంటే కుంభములు అంటే కొండండి, కుంభ సంభవుడు అంటారు. అందుకనే కుంభ సంభవులు వశిష్ఠుల వారు వీరందరూ కుంభము నుండి జన్మించినటువంటి వారు. వశిష్ఠుల వారు, నిమి వీరందరూ కూడా. కుంభకారః అంటే కుంభకారః, కారః అంటే తయారు చేయడానికి కారకుడైనటువంటి వాడు. కుండలను తయారు చేసేటువంటి వారు అంటే కుమ్మరి, కుంభకారః. వ్యాధః అంటే బోయవాడు, హంటర్. పత్రవాహకః, పత్రములు అంటే లెటర్స్. వాహకః అంటే మోయువాడు, అంటే లెటర్స్ని తీసుకొచ్చి అందించేటువంటి వాడు పోస్ట్ మ్యాన్. నర్తకః డాన్సర్, బాయ్ అండి, డాన్సర్ అంటే పుంలింగం. శౌచికః అంటే టైలర్, బట్టలు కుట్టేటువంటి టైలర్. ధీవరః అంటే జాలరి, ఫిషర్ మ్యాన్. అలాగే చాలకః అంటే డ్రైవర్, చాలకః. ఇవన్నీ కూడా పుంలింగాలే. కాబట్టి సహ గాయకః, అతడు గాయకుడు. సహ కుంభకరః, అతడు కుండలు తయారు చేసేవాడు. సహ వ్యాధః, అతడు వ్యాధుడు అంటే బోయవాడు. సహ పత్రవాహకః, అతడు పత్రవాహకుడు అంటే పోస్ట్ మ్యాన్. సహ నర్తకః, అతడు డాన్సర్, హీఈస్ ఎ డాన్సర్. సహ శౌచికః, టైలర్, అతడు టైలరు. సహ ధీవరః, హీఈస్ ఎ ఫిషర్ మ్యాన్. సహ చాలకః, హీఈస్ ఎ డ్రైవర్. అలాగే ఏషః గాయకః, ఇతడు గాయకుడు. ఏషః కుంభకారః, ఇతడు కుండలు తయారు చేసేవాడు. ఏషః వ్యాధః, ఇతడు వ్యాధుడు, అంటే బోయవాడు. ఏషః పత్రవాహకః, ఇతడు పోస్ట్ మ్యాన్. ఏషః నర్తకః, ఇతడు డాన్సర్. ఏషః శౌచికః, ఇతడు టైలర్. ఏషః ధీవరః, ఇతడు ఫిషర్ మ్యాన్. ఏషః చాలకః, ఇతడు చాలకుడు అంటే ఇతడు డ్రైవర్. శౌచికః అంటే టైలర్, చాలకః అంటే డ్రైవర్. ఈ రకంగా మనం పదప్రయోగాలు చేయొచ్చు. ఎన్ని ప్రొఫెషన్స్ కానివ్వండి, ఈ నౌన్స్ ఎన్ని తెలిస్తే మనం అన్ని సెంటెన్సెస్, అన్ని వాక్య నిర్మాణం మనం చేయొచ్చు. సహ రజకః, అతడు బట్టలు ఉతికేటువంటి వాడు, రజకుడు. సహ హస్తిపకః అంటే మావటి, అతను ఏనుగుల్ని రక్షించేటువంటి వాడు. హస్తి అంటే ఏనుగు. ఎందుకని హస్తి అని పేరు వచ్చింది ఏనుగుకి అంటే ఏనుగు యొక్క చెయ్యి తొండం, ఏనుగుకి తొండమే చెయ్యి, అంటే ఆ చేత్తోటే అది నీళ్లు తాగుతుంది. కాబట్టి హస్తి, చేత్తో నీళ్లు తాగుతుంది కాబట్టి దాన్ని హస్తి అంటారు. హస్తిపకః మావటి, అతని చేతిలో ఉండేటువంటి ఆయుధం పేరు అంకుశం. గోపాలకః అంటే గోవుల్ని పాలించేవాడు, గోపాలకుడు. గో అంటే గోవులని, పాలకః అంటే రక్షించేటువంటి వాడు, గోప బాలకుడు. స్వర్ణకారః, స్వర్ణ బంగారం, కారః చేసేటువంటి వాడు, బంగారం పనులు తయారు చేసేవారు. ఆరక్షకః రక్షిస్తూ ఉండేటువంటి వాడు, పోలీస్. న్యాయాధీశః జడ్జి. ఉద్యాన పాలకః, ఉద్యానము అంటే పార్క్, పాలకః అంటే ఇతడు ఉద్యాన పాలకుడు, ఉద్యానమును రక్షించేటువంటి వాడు. సైనికః సోల్జర్. అర్చకః అంటే పూజారి, సో ప్రీస్ట్. సహ రజకః, అతడు చాకలి, సహ హస్తిపకః, అతడు మావటి, సహ గోపాలకః, అతడు గోపబాలకుడు. సహ స్వర్ణకారః, సహ ఆరక్షకః, సహ న్యాయాధీశः, సహ ఉద్యానపాలకः, సహ సైనికః, సహ అర్చకः. అలాగే సహ అంటే అతడు, మరి ఏషః అంటే ఇతడు. ఏషః రజకః, ఇతడు చాకలి, ఏషః హస్తిపకః, ఇతను హస్తిపకుడు అంటే మావటి. ఏషః గోపాలకः, ఏషః స్వర్ణకారः, ఏషః ఆరక్షకः, ఏషః న్యాయాధీశः, ఏషః ఉద్యానపాలకः, ఏషః సైనికः, ఏషః అర్చకः. ఇలా పుంలింగంలో అతడు అనడానికి సహ, లేదా ఏదైనా వస్తువులు పుంలింగంలో ఉన్నటువంటి వస్తువుల్ని కూడా సహాతోటి మనం సంబోధిస్తాం. అలాగే జంతువుల్ని కానీ, పుంలింగంలో ఉన్న జంతువుల్ని సహా, దూరంగా ఉంటే సహా, దగ్గరగా ఉంటే ఏషః. కాబట్టి ఈ రెండు పుంలింగం. సహ కహ, అతడు ఎవరు లేదా అది ఏంటి. ఏషః కహ, ఇతడు ఎవరు లేదా ఇది ఏంటి. మరి స్త్రీలింగానికి ఏమంటారు. ఇప్పుడు అన్ని పుంలింగాలు మనం ఎలా రాయాలో తెలుసుకున్నాం.
నేను రాసినవే కాకుండా చాలా పదాలు ఉన్నాయి. ఆ నౌన్స్ అవన్నీ మీనింగ్స్ తెలుసుకొని ఈ రకంగా రాయొచ్చు. అవన్నీ ఒక వీడియోలో ఆ నౌన్స్ అన్నీ కూడా మీనింగ్స్ మీకు తెలియజేస్తాను. తర్వాత వీడియోలో స్త్రీలింగానికి ఏమంటారు, అతడు ఎవరు, ఇప్పుడు ఆమె ఎవరు, ఈమె ఎవరు, దానికి ఏమంటారు. అతడు అంటే సహ అన్నాము, ఇతడు అంటే ఏషః అన్నాము. మరి నెక్స్ట్ స్త్రీలింగం, తర్వాత నపుంసకలింగం. ఈ మూడు మనం ఎలా ప్రయోగిస్తారో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మీ అందరూ సంస్కృతం నేర్చుకున్నందుకు మీకు కృతజ్ఞత కలిగినటువంటి వాడను నేను. సంస్కృతం నేర్చుకుంటే సాక్షాత్తుగా ఇది భగవంతుని యొక్క భాష కాబట్టి పుణ్యం కూడా లభిస్తుంది. మీ అందరూ సంస్కృతంలో గొప్ప పండితుల వాళ్ళని ఆశిస్తూ శుభం.